నాకు ఇంకొక పానకం తాగాలని ఉంది బాబు, త్వరగా తీసుకొనిరా. అదిగో బావగారు పంతులు గారితో ఏదో మాట్లాడుతున్నారక్క, చూసావా? కొంప తీసి ఈ పెళ్ళి ఆపడానికి కానీ ఇదంతా చేస్తున్నారే ఏంటి? పద అక్క చూద్దాం అని అంటూ కళ్యాణ మండపానికి వస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి ఇక్కడ కాదు, మీకు కావాల్సిన పానకం అదిగో అక్కడ ఉంది, అక్కడికి రండి, మీకు ఎంత కావాలంటే అంత పానకాన్ని ఇస్తాను అని ఈ విధంగా అనగానే, సరే బాబు పదండి బాబు వస్తాను అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక పద్మ పార్వతి కూడా వెళ్తూ ఉండగా, ఏంటే ఎటు వెళ్తున్నారు అంటే, అది మేము మేము "హా, లక్ష్మి అత్త వచ్చిందంట, మాట్లాడడానికి వచ్చాం, వెళ్తున్నాము." అవునా, లక్ష్మి వచ్చిందా? ఎన్ని రోజులవుతుందో దాంతో మాట్లాడక. ఎక్కడున్నావే లక్ష్మి, నేను వస్తున్నానే అని అంటూ ఇక వెంటనే సుందరమ్మ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇక పద పార్వతి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇదిగోండి పానకం, మీరు అడిగిన సురపానకం అని వెంకట్రావు ఇవ్వగానే వెంటనే ఆ పానకాన్ని తాగుతూ ఉంటాడు. తాగండి, బాగా తాగండి. అబ్బా, అంబో, అమోహం, బాగుంది. ఇంకొక పానకం కూడా ఇస్తారా అని అనగానే, ఇస్తాను ఉండండి అని అంటూ వెంటనే మందు కలిపి ఇవ్వగానే వెంటనే ఆ పానకాన్ని పంతులు గారు తాగుతారు. అమోహం, అద్భుతం. ఇంకొక గ్లాసు ఉండండి పంతులు గారు అని అంటూ అలా వెళ్తూ ఉండగా వెంటనే పంతులు గారు పడిపోతారు. అమ్మయ్య, పంతులు గారు పడ్డారు, ఇక పెళ్ళి కూడా జరగదు అని విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా అదే సమయానికి పద్మ పార్వతి ఇద్దరు వస్తారు. ఏంటండి పంతులు గారు ఎక్కడ, ఏమైపోయారు చెప్పండి. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఏంటి, కారులో ఉన్నారా? పార్వతి చూడు అని అనగానే ఇద్దరు కూడా కారంతా చూస్తారు. ఇక్కడ ఎక్కడ పంతులు గారు లేరు. అవునండి, ఎక్కడ ఉన్నారు? ఇదిగో ఇక్కడ ఉంటే అక్కడెక్కడ చూస్తే ఎక్కడ కనిపిస్తుంది పద్మ అని అనగానే డిక్కీ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా పంతులు గారిని చూసి షాక్ అయిపోతుంది. పంతులు గారు లేవండి, పంతులు గారు పానకం ఇంకొకటి. ఏం చేశారండి, ఏం చేశారు? నువ్వు ఇచ్చిన మందు బాగా వర్కౌట్ అయింది పంతులు గారికి. ఏంటి, మొత్తం పోసేశారా? ఫుల్ బాటిల్ మొత్తం పోసేశాను. ఇక ఇప్పట్లో మాత్రం లేవనుగాక లేవడు. ఏంటండి మీరు? నువ్వు నాతోనే ఛాలెంజ్ చేసావు కదా, చూసావా నేను తలుచుకుంటే ఈ పెళ్ళిని ఎలా ఆపానో అని విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడు ఎలా పార్వతి, పంతులు గారు లేకుండా పెళ్ళిలా జరుగుతుంది? నాకు చాలా కంగారుగా ఉంది. అదే అక్క, నాకు కూడా అర్థం కావట్లేదు. పద ముందు కళ్యాణ మండపానికి వెళ్దాం అని అంటూ అక్కడ నుండి కళ్యాణ మండపానికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం కళ్యాణ మండపానికి రామలక్ష్మిని తీసుకుని వచ్చి జానకి కూర్చోబెడుతుంది. మరోవైపు శ్రీను మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆద్యని తలుచుకుంటూ చాలా బాధగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి పంతులు గారు ఎక్కడా కనిపించట్లేదు. ఏమో మాకేం తెలుసు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన మాయం చేశాడు. అసలు ఆయనను చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది. మాయం చేసి గుడ్ల బలిలా చూస్తున్నారు. పద్మ చూసావా నేనేం చేశానో? నేను తలుచుకుంటే ఈ పెళ్ళిని ఎలా ఆపానో చూడు అని విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉండగా, ఇదేంటి అలా ధ్యానానికి కూర్చోపెట్టినట్టు రామలక్ష్మిని అలా కూర్చోపెట్టారేంటి? పంతులు గారు ఎక్కడ? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఇప్పుడు కనిపించట్లేదేంటి అని జానకి అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అంతలో రఘురామ్ వస్తాడు. ఏమైంది, పంతులు గారు ఎక్కడ? బావగారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పెళ్ళి జరగదు. ఏంటి, ఏమంటున్నావు? అవును, పంతులు గారు మాయమయ్యారు. పంతులు గారు మాయమయ్యడం ఏంటి? పెళ్లి మండపంలో ఇప్పటి వరకు ఇందాక కూడా నేను చూశాను కదా. అంటే చిన్నప్పటి నుండి రామలక్ష్మి శ్రీను కల్మషం లేకుండా ఇద్దరు కలిసి పెరిగారు కదా, అందుకే ఈ పెళ్ళి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇదిగో ఇలా జరిగింది. పంతులు కూడా ఇష్టం లేక పడిపోయాడు. పడిపోవడం ఏంటి బావగారు, ఏమంటున్నారు అని శివ అనగానే, అంటే వెళ్ళిపోయారని అంటున్నా. నువ్వు కానీ పిచ్చి మందు తాగావా ఏంటి? ఏదేదో మాట్లాడుతున్నావేంటి బావా? నేను తాగడం ఏంటి? అయినా ఏంటి బామ్మరిది, నా కొడుకు పెళ్ళికి నేను తాగుతానా? కావాలంటే చూసుకో. నేను తాగలేదు. మరి పంతులు గారు లేదంటే ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది? శివ, పంతులు గారికి ఫోన్ చెయ్యి. ఇప్పుడు ఎలా ఆయన గురించి చెప్పలేను. అన్నయ్య, ఏంటమ్మా? ఇప్పుడు పంతులు గారు లేరు కదా, వేరే పంతులు గారికి ఫోన్ చేసి ఆ పంతులు గారిని తీసుకొని రండన్నయ్య. ఆయన ఎక్కడ ఉన్నారో ఎక్కడ పడిపోయారో. శివ, త్వరగా వేరే పంతుల్ని తీసుకునిరా. సరే అన్నయ్య అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే,
ఇక సీను మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉండగా అంతలో నీ పెళ్ళి జరగదులే, ఎందుకంటే పంతులు గారు లేదంట, ఏమైపోయారో ఎవరికీ అర్థం కావట్లేదు అని పార్వతి కొడుకు అనగానే సీను అలానే చూస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం శౌర్య సార్, మనం ఈ పెళ్ళి చేసుకుందాం, ఎందుకంటే అక్కడ రామలక్ష్మి పెళ్ళి అయితేనే నా మెడలో మీరు తాళి కడతానని అంటున్నారు. అక్కడ చూడండి, మంత్రాలు చదివి నేరుగా తాళి కట్టమంటే మీరు అక్కడ జరిగాకే ఇక్కడ జరగాలని అన్నారు. కాబట్టి పంతులు గారు ఎలాగో మంత్రాలు చదువుతున్నారు, మనం కూర్చొని దానికి సహకరిస్తే బాగుంటుంది కదా. సరే పద అని అంటూ కూర్చోబోతూ ఉండగా ఆగరా అని అనగానే వెంటనే తిరిగి చూస్తాడు శౌర్య. అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా, మీరు నా పెళ్ళికి రాలేను అని అన్నారు కదా నాన్న, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? దేవత లాంటి రామలక్ష్మిని వదిలే ఈ అహంకారిని పెళ్లి చేసుకున్నందుకు రాకూడదని అనుకున్నాంరా అని శౌర్య తల్లి అంటూ ఉంటుంది. కళ్ళ ముందు కన్న కొడుకు చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటే రాలేక ఉండలేకపోతున్నాంరా. వద్దురా శౌర్య, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మా మాట విను, ఈ పెళ్లి చేసుకోవద్దు. నీకే చెప్తుందిరా. ఏంటి నాన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పెళ్లి మండపానికి వచ్చి ఇలాగేనా మాట్లాడేది? మరి ఏం చెయ్యనురా, చెప్పరా? ఇంటి దగ్గర నుండి చెప్తూనే ఉన్నాను, నువ్వు వింటున్నావా? వినట్లేదు కదా. ఈ పెళ్ళి వద్దు అని వింటే బాగుండేది. ఎందుకురా, ఈ అశ్మిత గురించి నీకు బాగా తెలుసు. రామలక్ష్మిని విడదీయడానికి అడ్డమైన పనులు చేసిన దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటున్నావురా? వద్దురా, నేను చెప్పేది వినరా. నాన్న, మీకు అర్థం కావట్లేదు. అస్మిత చాలా మంచిది, 4 మాటలు చెప్పి విడదిద్దామని చూసింది, కానీ తను మాత్రం నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది. రామలక్ష్మి ఈ అస్మిత కంటే చాలా బెటర్. రామలక్ష్మి నన్ను అనుమానించి అసహించుకుంటుంది, నాకు నచ్చలేదు. ప్రేమించే ఈ అస్మిత నాకు కావాలి, నాకు మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. అయినా ఆ రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? ఒక బిల్ల కూడా రాదు. అదే అస్మితని పెళ్లి చేసుకుంటే అంకుల్ ఇన్స్పిరేషన్ నాకు ఉంటుంది, అలాగే రెస్పెక్ట్ కూడా ఉంటుంది, సొసైటీలో మంచి పేరు ఉంటుంది నాకు. అసలు ఈ అస్మిత నిన్ను ఏం మాయ చేసిందిరా? ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? ఏంటమ్మా, ఎంతైనా అస్మిత చాలా గొప్పది. అయినా అస్మిత దగ్గర ఏముందనిరా? ఆస్తి ఉందనా? ఆస్తి గురించి మాట్లాడుతున్నారేంటి? అయినా ఆస్తి ఉందని పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పరా? అమ్మా, ఇప్పుడు నేను టీంకి సెలెక్ట్ అయ్యానంటే అస్మిత తండ్రి పవర్ వల్లే కదా. కోట్ల ఆస్తి అస్మిత దగ్గర ఉంది, రామలక్ష్మి దగ్గర ఏముంది? మీరే చెప్పండి. రామలక్ష్మి దగ్గర ఏమీ లేదు. నా ఫ్యూచర్ అస్మిత దగ్గరే బాగుంటుంది. అలాగే కోట్ల ఆస్తికి వారసుని నేనే అవుతాను. అంటే నీ పేరు మీద రాస్తాడా ఆయన? చెప్పరా? రాస్తాడు నాన్న, ఖచ్చితంగా రాస్తాడు. కావాలంటే మీరే చూడండి. లేదురా, నువ్వలా అనుకుంటున్నావు. పెళ్ళయ్యాక నిన్ను పనోడిలా చూస్తారు, ఆస్తిని నీ పేరు మీద వాళ్ళు రాయరు. నేను గ్యారంటీ ఇస్తున్నాను, అది కరెక్ట్ కాదు నాన్న. కావాలంటే మీరే చూడండి. అంకుల్, మీరు ఆడిటర్ని పిలిపించండి, వీళ్ళ ఎదురుగానే నా పేరు మీద రాయండి. ఇదిగోండి, తీసుకోండి అంకుల్, ఈ పేపర్ తీసుకోండి అని అంటూ ఇస్తూ ఉంటే, ఏం చూస్తున్నారు అంకుల్? ఏంట్రా తనేం మాట్లాడట్లేదు? మాట్లాడమని చెప్పరా? ఏంటంకుల్, మాట్లాడండి, మా నాన్నకు చెప్పండి, ఈ ఆస్తిని నా పేరు మీద రాస్తున్నారని చెప్పండి. ఏంటి తమాషాగా ఉందా? అయినా ఆస్తిని నీ పేరు మీద రాయడం ఏంటి? అసలు ఈ పెళ్లి జరగడమే మాకు ఇష్టం లేదు. ఏదో నా కూతురి కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది, అలాంటిది ఆస్తిని మొత్తం నీకెలా రాసిస్తామని అనుకుంటున్నావు? నీ కళ్ళకు మేము ఎలా కనిపిస్తున్నాం? ప్లీజ్ డాడీ, ఎందుకలా మాట్లాడుతున్నారు? అల్లుడితో ఇదే నా పద్ధతి? చెప్పు అస్మిత, మీరిచ్చే విలువ అంటే ఇదేనా? అంటే ఇది ఆస్తి నాది కాదా? మా ఆస్తి నీదెలా అవుతుంది? అంటే ఏం మాట్లాడుతున్నారు? అది నా కూతురు పేరు మీద తదనంతరం అప్పుడు వస్తుంది, అది కూడా నీ పేరు మీద రాయం, నా కూతురు పేరు మీద రాస్తాము. అర్థమవుతుందా? చూసావారా ఎండమామ లాంటిది ఎలా మారిపోయారో? ఇప్పటికైనా అర్థమైందా? ఈ పిల్లని చేసుకుంటే నువ్వు వాళ్ళ ఇంటికి అల్లుడివి కాదురా, ఒక మంచి పనోడివి అవుతావురా. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని మెదలరా అని అంటూ ఉంటే శౌర్య అలానే చూస్తూ ఉంటారు. చూడు అస్మిత, ఇక్కడ ఎంత ఘోరం జరుగుతుందో అని శౌర్య అంటూ ఉంటే అస్మిత చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది.